హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతో ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే ఆదివాసీ హెయిర్ ఆయిల్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇంకా అలాగే దానికి సంబంధించి మనం ఎటువంటి ఆయిల్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంకా అలాగే ఆ ఆయిల్ మంచిదా కాదా అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. చాలా మంది ఏంటంటే వీడియోలు సగం సగం చూడడమో, లేదంటే వీడియో తమ్మునేం చూసి కామెంట్ పెట్టడమో ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో క్లియర్గానైతే వినండి. ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనేది కొంతమందికి పడుతుంది, కొంతమందికి అయితే అసలు పడడం లేదు. హెయిర్ లాస్ అయిపోతుంది. ఇంకా అలాగే మీరు 1500 పెట్టి ఒక ½ లీటర్ బాటిల్ కొనుక్కున్న తర్వాత మీకు దానివల్ల ప్రయోజనం లేకపోతే సో బాధపడడం అనేది ఒక ఎత్తు అయితే అక్కడ నష్టం కూడా జరుగుతుంది, మన హెయిర్ కూడా లాస్ అవుతుంది. సో అందుకనే మీరేం చేయాలి అని అంటే ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఎవరైతే మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కొన్నారనుకోండి, కొంచెం అప్లై చేసుకొని చూడండి. చూసి మీకు పడుతుంది అనుకుంటే తీసుకోండి, లేకపోతే అస్సలు తీసుకోవద్దు. నేను అది కూడా క్లియర్గా చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడాను. ఇంకొకటి ఏంటంటే మనం ఇంట్లో చేసుకోదగ్గ ఆయిల్స్ చాలా ఉన్నాయి, మంచి మంచి ఆయిల్స్. మనము హెయిర్ లాస్కి సంబంధించిన ఆయిల్స్, ఇంకా అలాగే హెయిర్ గ్రోత్కి సంబంధించిన ఆయిల్స్, అంటే రీగ్రోత్ అవ్వడం కోసం చేస్తూ ఉంటాం కదా, దానికి సంబంధించిన ఆయిల్. ఇంకా దాంతో పాటుగాను చుండ్రు సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఒక రకం ఆయిల్, ఇలా రకాల ఆయిల్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్రిపేర్ చేసుకునే పద్ధతి అనేది కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుస్తుంది. సో మన ఛానల్లోని కూడా నేను ఆయిల్కి సంబంధించి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను, తప్పకుండా చూడండి. అండ్ అలాగే హెయిర్ ప్యాక్లు అనేవి కంపల్సరీ వేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్లు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే హెయిర్కి అదొక ప్రొటెక్షన్ లేయర్ లాగా అయితే ఏర్పడుతుంది. అలాగే హెయిర్ ఒత్తిగా రావడానికి, ఇంకా అలాగే పొడుగ్గా అవడానికి కూడా హెయిర్ ప్యాక్స్ అనేవి తోడ్పడతాయి. సో ఇక్కడ మనము హెయిర్ ఆయిల్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. మనం ఇంట్లోని హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి ఎవరికైతే బాగా ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉందో, హెయిర్ ఫాల్కి సంబంధించి ఒక చక్కటి ఆయిల్ని అయితే చెప్తాను. ఆ ఆయిల్ కాకపోతే ఇంకొక ఆయిల్. మీరు ఏంటంటే ఇక్కడ ఈ ఆయిల్ చెప్పాం కదా, ఈ ఆయిల్ వాడితే సరిపోతుంది అని అనుకోకండి. ఎందుకంటే కొంతమందికి వాళ్ళ టెక్స్చర్ని బట్టి, అంటే స్కిన్ టెక్స్చర్ని బట్టి వాళ్ళ స్కాల్ప్లోని ఏంటి ప్రాబ్లం ఉందో అనేది తెలియదు కదా. అందుకే డెర్మటాలజిస్ట్ని కంపల్సరీ కన్సల్ట్ అవ్వాలి. సో అలా అవ్వలేని వాళ్ళు ఇంట్లో చిట్కాలు అయితే తప్పనిసరిగా పాటించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ లాస్ అవుతుంది అని అంటే దాన్ని స్ట్రాంగ్ చేయడం కోసం మనం హెయిర్ ప్యాక్ని అయితే వేసుకోవాలి. ఎటువంటి హెయిర్ ప్యాక్ని వేసుకోవాలి అని అంటే మెంతులు ఉంటాయి కదండి, మెంతుల్ని చక్కగా నానబెట్టేసి బాగా నానిన తర్వాత ఒక 2 days నానిపోవాలండి. నానిన తర్వాత అవి పెట్టేసేయండి. మిక్సీ పట్టిన తర్వాత ఆ పేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకొంచెం వాటర్లో మిక్స్ చేసి అందులో ఉన్న నురగ ఏదైతే ఉంటుందో దాన్ని అంతా కూడా స్ట్రెయిన్ అవుట్ చేయండి. చేసిన తర్వాత ఆ నురగనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మీకు ఏంటంటే ఇందులో పేస్ట్లో ఉన్న చిన్న చిన్న మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటుకోవు. ఈజీగా మనకి హెడ్ బాత్ చేసుకోవచ్చు. ఎక్కువ వాటర్ అవ్వదు, టైం కూడా వేస్ట్ అవ్వదు. ఒక 15 to 20 minutes కానీ, లేదంటే ½ an hour కానీ మీకు అలా వదిలేసేయండి. తలకి వదిలేసిన తర్వాత హెడ్ బాత్ అయితే చేసుకోండి. ఇది కంపల్సరీ చేయాలి. ఆ తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు ముఖ్యంగాను మీకు ఒక ఆయిల్ని అయితే చెప్తానండి. అయితే కోకోనట్ ఆయిల్లోని బాదం ఆయిల్ కానీ, లేదంటే ఏదో ఒకటే మిక్స్ చేయాలి. బాదం ఆయిల్ కానీ, లేదా అంటే ఆముదం కానీ, ఈ రెండిట్లో ఏది పడుతుందో చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకొని ఆ రెండిట్లో ఏది పడితే దాన్ని అయితే మిక్స్ చేయాలి. ఈక్వల్ క్వాంటిటీస్లో కాదు. ½ లీటరు మీరు కోకోనట్ ఆయిల్ తీసుకుంటే ఆముదం వచ్చేటప్పటికి ఒక 100 ml అయితే మీరు అందులో మిక్స్ చేసుకోవాలి. అలాగే బాదం ఆయిల్ అనుకోండి, బాదం 150 ml అయితే మిక్స్ చేసుకోవాలి. అంటే రెండిట్లో ఏదో ఒకటే, అర్థమైందండి, ఏది పడుతుందో అది మిక్స్ చేసిన తర్వాత మీరు స్టవ్ మీద సిమ్మర్లో పెట్టి బాగా మరిగించాలి. ఆ మరిగించిన తర్వాత అప్పుడు అది స్టోరేజ్ చేసుకోవాలి. లేదంటే ప్రతిరోజు కూడాను మనం ఏంటంటే ఆ ఆయిల్ని ఎండలో పెట్టి అలా వదిలేసేయడం, మళ్ళీ ఈవినింగ్ తీసేయడం, ఇలాగా మీరు 2 weeks అయితే కంపల్సరీ చేయాలి. చేసిన తర్వాత అది కంప్లీట్గా ఏంటంటే ఆయిల్ ఇన్ఫ్యూజన్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనం అది యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ రకంగా మరగబెట్టుకునైనా కూడా, అంటే సిమ్మర్లో పెట్టి మరిగించాలి బాగాను. మరిగించిన తర్వాత అప్పుడు దాన్ని యూసేస్కి అయితే వాడండి. 2 కలిపేసాం కదా సరిపోతుందా అనుకోకండి. ఇలా ఇన్ఫ్యూజన్ కానీ, లేదంటే మరిగించడం కానీ తప్పనిసరిగా చేసుకొని మనం యూజ్ చేయాలి. కుదుళ్లలోకి వెళ్ళేటట్టు ఆయిల్ అంతా కూడా ఎక్కువగా మనం అప్లై చేయాలి. అందుకే నేను చెప్తాను, నైట్ టైం అప్లై చేసుకోండి, లేదంటే ఈవినింగ్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ అయితే కంపల్సరీ చేయాలి. ఇలా వీక్లీ 2 అయితే కంపల్సరీ చేయాలి. ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 3 అయితే చేయండి. చేస్తే మంచి రిజల్ట్ అయితే వస్తుంది, ఒత్తుగానే ఉంటుంది జుట్టు. అండ్ వీక్లీ వన్స్ ప్యాక్ అయితే కంపల్సరీ పెట్టాలి. కొంతమందికి ఎగ్ పడుతుంది, ఎగ్ ప్యాక్ వేస్తే పడుతుంది, కొంతమందికి పడదు. అందుకే అది కూడా చెప్పట్లేదు. ఎగ్ ప్యాక్ వేసుకున్నట్లయితే మనము వైట్ ఏదైతే ఉంటుందో దాన్నే అప్లై చేసుకోవాలి. యోక్ని కనుక అప్లై చేసినట్లయితే మనకి హెయిర్ అనేది లాస్ అయిపోతుంది అనమాట. సో ఈ రకంగా ప్రోటీన్ ప్యాక్ కానీ, లేదంటే నేను ఇందాక చెప్పినట్టు మెంతుల ప్యాక్ కానీ ఆ రకంగా వేసుకోండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మన ఛానల్లోని హెయిర్కి సంబంధించి ఇంకా చాలా మంచి మంచి వీడియోస్, దీనికి సంబంధించిన ప్యాక్స్ కూడా వస్తాయి. తప్పకుండా ఫాలో అవ్వండి. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.